గైస్ మన టెలిగ్రామ్ ఇంకా వాట్సాప్ ఛానల్స్ లో ఈ విధంగా ₹1 శాంపిల్ సంబంధించిన పోస్ట్ పెట్టడం జరిగింది. ఇది ఉపయోగించి మీరు ₹1 శాంపిల్స్ గ్రాప్ చేయొచ్చు. బట్ ఇవి అందరికీ కాదు. మీరు ఒకసారి చెక్ చేసుకుని మీ అకౌంట్ లో చూపించినట్టయితే ఇమీడియట్ గా గ్రాప్ చేసుకోండి. ఇక మీరు ఆండ్రాయిడ్ లేదా ఐఫోన్ ఏది ఉపయోగిస్తున్నా గానీ మీరు జీ డ్రైవ్ అనే అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకుని ఓపెన్ చేస్తే మీకు ఈ విధంగా ఒక ఐకాన్ కనిపిస్తుంది. ఒకవేళ మీరు ఆండ్రాయిడ్ ఫోన్ ఉపయోగిస్తున్నట్టయితే మీకు ఇక్కడ కెమెరా లాంటి ఐకాన్ కనిపించవచ్చు. ఇక్కడ ట్యాప్ చేస్తే చాలు స్కానర్ ఓపెన్ అయిపోతుంది. ఆటో ఆఫ్ చేసినట్టయితే మీరు మాన్యువల్ గా షట్టర్ ఉపయోగించి ఫోటోస్ తీయొచ్చు. సో నేను మాన్యువల్ లో పెట్టిన తర్వాత ఒక ఫోటో క్లిక్ చేస్తున్నాను. ఫోటో క్లిక్ చేస్తే మనకి ఇక్కడ రీటేక్ ఇంకా కీప్ స్కాన్ వస్తుంది. సో ఇది ఓకే అనుకుంటే మీరు కీప్ స్కాన్ దగ్గర ట్యాప్ చేయొచ్చు. అలాగే నెక్స్ట్ ఫోటో కోసం మరొకసారి జస్ట్ మీరు క్లిక్ చేస్తే చాలు ఇంకో ఫోటో క్లిక్ అయిపోతుంది, అంటే స్కాన్ అయిపోతుంది. ఇప్పుడు మీరు కీప్ స్కాన్ దగ్గర ట్యాప్ చేయొచ్చు. డైరెక్ట్ గా కావాలంటే మీరు దీన్ని సేవ్ చేసుకోవచ్చు, లేదా ఇక్కడ ఫోటోస్ దగ్గర ట్యాప్ చేసి ఒక్కొక్కటి స్క్రాల్ చేసి మీరు కావాలంటే దాన్ని ఎడిట్ కూడా చేయొచ్చు. ఎగ్జాంపుల్ నేను స్కాన్ చేసిన ఒక ఫోటో తీసాను, ఇక్కడ ట్యాప్ చేస్తున్నాను. నేను కావాలంటే గ్రే స్కేల్ కలర్ ఈ విధంగా మార్చుకోవచ్చు. ఇది ఆల్రెడీ బ్లాక్ అండ్ వైట్ కాబట్టి కలర్ గా చూపించడం లేదు, వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాయి. అలాగే నేను క్రాప్ కూడా చేయొచ్చు, అంటే ఫుల్ ఫోటోస్ తీసిన తర్వాత కూడా క్రాప్ చేసుకునే అవకాశం ఉంటుంది. మీరు డన్ దగ్గర ట్యాప్ చేస్తే ఈ పేజ్ కి వెళ్తుంది. మీరు కావాలంటే మిగతా పేజెస్ కూడా మీరు ఎన్ని తీసారో అన్నింటినీ కూడా ఇక్కడ నుంచి మోడిఫై చేసుకోవచ్చు. డన్ దగ్గర ట్యాప్ చేసి సేవ్ దగ్గర ట్యాప్ చేస్తే ఇది మీకు పీడిఎఫ్ రూపంలో సేవ్ అవుతుంది. మీరు కావాలనుకుంటే ఇక్కడ మై డ్రైవ్ అని ఉంది కదా, ఇక్కడ ట్యాప్ చేసి లొకేషన్ మార్చవచ్చు, లేదా అప్లోడ్ దగ్గర ట్యాప్ చేస్తే డైరెక్ట్ గా పీడిఎఫ్ రూపంలో సేవ్ అయిపోతుంది. సో ఇంత సింపుల్ గా ఇకపై మీరు ఆండ్రాయిడ్ లేదా ఐఫోన్ లో ఫ్రీగా డాక్యుమెంట్స్ అయితే స్కాన్ చేయొచ్చు. ఇది గూగుల్ డ్రైవ్ సంబంధించింది కాబట్టి చాలా బాగా వర్క్ అవుతుంది. అంతేకాకుండా ఇది ఫ్రీ కూడా. సో ఈ విషయం అందరికీ తెలిసేలా వీడియో లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. క్విక్ అప్డేట్స్ కోసం మన ఛానల్ కూడా ఫాలో అవ్వండి.